స్వామియే శరణమయ్యప్ప. ఇంకా దేవుడు ప్రాణాలతో లేడు మద్ది గారు. చూస్తుండగానే మహానుభావుణ్ణి చంపేసింది ఆ రాక్షసి. అక్క, నేను నిజమే చెప్తున్నాను. నాకే పాపం తెలియదు, నన్ను నమ్మక్క. దుర్మార్గురాల, కళ్ళారా చూసే కూడా ఇంకా బుకాయించాలని ఎలా అనిపిస్తుంది? అసలు ఏ ఉపకారం చేశాడని ఈ పెద్ద మనిషిని ఇలా బలి తీసుకున్నావు? లేదత్తయ్య, తాతయ్యని చంపేస్తానని ఇది ఫోన్ చేసి చెప్పింది. అందుకే వచ్చాను. తను తాతయ్యని చంపి ఆ నేరాన్ని నా మీద నెట్టాలని చూస్తుంది. అయ్యో, చూసారా చూసారా, ఇంతలోనే ఎంత అబద్ధం చెప్తుందో. దాని రాక్షసత్వానికి ప్రాణాలు వదిలిన మావయ్య కళ్ళ ముందే ఉన్నాడు. ఎలా మాట మారుస్తుందో చూడండి. వద్దు వద్దని ప్రాధాయపడ్డాను. అమాయకుణ్ణి చంపొద్దని కాళ్ళు కూడా పట్టుకున్నాను. అయినా వినలేదు. మమ్మల్ని చితక బాధింది. దీన్ని ఎదుర్కోవడానికి మా శక్తి సరిపోలేదు. అమ్మ సంగీత, నీ అత్తయ్య ఈ తాతయ్యని కాపాడలేకపోయిందమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. తాతయ్య, లే తాతయ్య, తాతయ్య. అక్క, నమ్మద్దక్క, తన మాటలు నమ్మొద్దు. నా ప్రాణమైన తాతయ్యని నేను చంపుకుంటానా? ఒక్కసారి ఆలోచించు. దీని అరాచకాన్ని ఎక్కడ బయట పెడతానోనని ఇంతకు తగ్గించింది. తాతయ్యని చంపాలని ఇక్కడికి రప్పించింది. అయ్యో, ఎందుకే ఎందుకే మా తాతని చంపేశావు? నోరు కూడా తెరవని పసిపిల్లాడే నా తాతని చంపాలని ఎలా అనిపించిందా నీకు? నా మీద నీకు కక్ష చావకపోతే, నీ అక్కస తీరకపోతే నన్ను చంపినా ఆనందంగా చచ్చిపోయేదాన్ని. కానీ మా తాతని బలి తీసుకొని బతికుండగానే నన్ను సమాధి చేశావు కదే. నిన్ను బ్రతకనివ్వనే, బ్రతకనివ్వను. పాపిస్తున్నానా? నా బతుకుని చీకటి చేసావు కదే, నిన్ను బతకనివ్వను, చంపేస్తాను. అమ్మ సంగీత వదులు, వదిలే సంగీత, నా మాట విను. అమ్మ సంగీత వదులు. ఇది నా తాతయ్యని చంపేసింది మావయ్య. నా ప్రపంచాన్ని చీకటి చేసింది. నా కళ్ళని పొడి చేసి నన్ను కొట్టిదాన్ని చేసింది. దాన్ని తాకినా కూడా నువ్వు మల్లమైపోతావమ్మా. ఇలాంటి రాక్షసుని కొట్టడం కాదు చేయాల్సింది. దీనికి శిక్ష వేయాల్సింది మాటలతోనూ చేతలతోనూ కాదు. ఇక జీవితాంతం నీ వైపు కన్నెత్తకుండా చేస్తాను. హలో, పోలీస్ స్టేషన్.
నన్నెవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నమ్మాలి. ఇప్పటికైనా దీని కిరాతకాన్ని గుర్తించు. కళ్ళు తెరవక్క, తాతయ్యని నేను చంపలేదు. దయచేసి నన్ను నమ్మక్క. అది చెప్పాల్సింది నువ్వు కాదే రాక్షసి, పోలీసులు వస్తున్నారుగా, వాడిని తెలుస్తారు నీ సంగతి. రండి ఎస్ఐ గారు. ఏసీపీ కృష్ణ గారు. అవును ఎస్ఐ గారు, ఇన్నాళ్ళు ఆయన మా ఇంట్లో గాని మా అందుబాటులో గాని లేరు. అది మీ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు. 4 రోజుల క్రితమే దొరికారు. కానీ మా జీవితాల్లోకి వచ్చిన ఈ రాక్షసి, మా మేనకోడలు పోలికతో ఉన్న ఈ దుర్మార్గురాలు, ఆయన్ని చంపేసింది. అంతేకాదు ఎస్ఐ గారు, మా మేనకోడలి స్థానంలోకి వచ్చి మమ్మల్ని మోసం చేయడమే కాకుండా మమ్మల్ని నానా హింసలు పెట్టింది. ఇలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు. ఇది కఠిన శిక్ష అనుభవించాలి. అలాగే మేడం, మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అక్క, నన్ను నమ్మక్క. అక్క, అక్క నాకే పాపం తెలియదక్క. ప్లీజ్ అక్క. ఈయన ఉన్నతాధికారి, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. వెయిట్ చేయండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. అక్క, 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 అక్క నన్ను నమ్మక్క. అక్క, కళ్ళు తెరు తాతయ్య. లే తాతయ్య. దేవుళ్ళలాంటి మనిషి చివరికి ఒక నీచురాలి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ పాపం ఊరికే పోదు, అది ఇంతకింత అనుభవిస్తుంది. తాతయ్య, సంగీతం తాతయ్య, చూడు తాతయ్య. తాతయ్య, తాతయ్య, మవ్య, తాతయ్య గుండె కొట్టుకుంటుంది. తాతయ్య, ఏమండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. తాతయ్య, బాబాయ్, తాతయ్య, 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 బాబాయ్, తాతయ్య, తాతయ్య, తాతయ్య. ప్లీజ్ డాక్టర్, మా తాతని ఎలాగైనా కాపాడండి. ఓకే ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. తీసుకురండి. తాతయ్య, తాతయ్య. సంగీత, ఊరుకోమ్మా. ఏంటిది? తాతయ్యకేం కాదు, ఊరుకోమ్మా. స్వామి, నేను భూమి మీద పడగానే అమ్మ నాన్నల్ని దూరం చేశా. ఊహ తెలియగానే ఆనందాన్ని దూరం చేశా.
ఇప్పుడు నాకంటూ ఉన్న ఒకే ఒక ఆధారాన్ని దూరం చేయాలని చూస్తున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? చేతులెత్తి వేడుకుంటున్నాను, మా తాతని బతికించు. ఆయన కళ్ళు తెరవాలి, నాతో మాట్లాడాలి. జీవితాంతం నా కండగా నిలబడాలి. లేదంటే ఈ బతికి అర్థమే లేదు. మా తాతయ్యకి ఏదైనా జరిగితే నీ ముందే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. అమ్మ సంగీత, ఆ దేవుడు మనకు అన్యాయం చేయడమ్మా. తాతయ్యని మనకు దూరం చేసి నిన్ను చిన్న చూపు చూడమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. నా మాట విను, మనసు పాడు చేసుకోవద్దమ్మా. రా, ఊరుకోమ్మా. డాక్టర్, మా బాబాయ్కి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్, మా తాతయ్యకి ఎలా ఉంది? ఇన్నాళ్ళు ఆయన కోమాలో ఉన్నాడు కదూ? అవును డాక్టర్. కానీ తనకు తానుగా నడిచేవారు, ఒక్కోసారి మనుషుల్ని గుర్తుపట్టేవారు. అదేనమ్మా ఈ వ్యాధి లక్షణం. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే బాడీ స్పందిస్తూ ఉంటుంది, కానీ మాట రాదు. బ్రెయిన్ యాక్టివేట్ అయ్యే లోపు నరాలు పనిచేయవు, కుప్పకూలిపోతారు. కారణం, ఏదో సంఘటన తన బ్రెయిన్ పైన బలమైన ముద్ర వేసింది. డాక్టర్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? తలపైన చాలా బలంగా దెబ్బ తగిలింది, బ్లడ్ పోయింది. ఆపరేషన్ చేశాం. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేదు. డాక్టర్, మీరు చెప్పేది? అంతలా కంగారు పడాల్సిందేమీ లేదు, ప్రాణానికేం ప్రమాదం లేదు. 24 గంటల్లో స్పృహతో పాటు బ్రెయిన్ కూడా పనిచేయొచ్చు. తన వాళ్లను గుర్తుపట్టడమే కాకుండా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా వెయిట్ చేయాలి. సింధూరా, అమ్మ సింధూరా, సింధూరా, ఏంటమ్మా ఏమైంది? ఎందుకలా వణికిపోతున్నావు? మావయ్య, లైఫ్ లో మొదటిసారి చావు దగ్గరికి వచ్చినట్టు, యమబట్టులు రమ్మని పిలిచినట్టు అనిపిస్తుంది మావయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటా మాటలు? మాటలు కాదు మావయ్య, నిజం. పాదాల కింద భూమి కదులుతున్నట్టుంది. నా చావు నా కళ్ళ ముందే కనబడుతుంది. భయంతో నరాలు చుట్లిపోతున్నాయి మావయ్య. బుర్ర వేడెక్కిపోతుంది. భరించలేకపోతున్నాను మావయ్య, భరించలేకపోతున్నాను. సింధూరా, నీకు పిచ్చిగాని పట్టిందా? దేనికమ్మా భయం? వాడు బతుకుతాడని ఊహించలేదు మావయ్య. వాడు చంపి ఆ గీతని శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టాలనుకున్నాను. అతను చూసి
అందరినీ చంపేయాలనుకున్నాను. కానీ వాడు సామాన్యుడు కాదు మావయ్య. వాడి అరచేతులతో ఆయుష్ని రాసుకొని వచ్చాడు. అయితే ఏంటమ్మా వాడేం చేయగలడు? మావయ్య నీకు తెలీదు. గీతను చంపబోతుంటే ఎప్పుడైతే వాడు అడ్డుపడ్డాడో అప్పుడే వాడు కాన్సెషన్లోకి వచ్చేసాడు. నాకు అర్థమైంది. వాడు ఎలాగైనా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే వాడు దాడి చేసేది ముందు ముందు నా మీదే మావయ్య, నా మీదే. అమ్మ సింధూరా, ఈ చేతులతో కొమ్ములు తిరిగిన ఎంతో మందిని మట్టి కనిపించిందానివి. ఆఫ్టర్ ఆల్ ఒక ముసలాడికి భయపడుతున్నావేంటి? నలిపేస్తే రాలిపోతాడమ్మా. నలిపేస్తే రాలిపోవడానికి వాడు చీమ కాదు మావయ్య, సునామీ. వాడు కన్నెర్ర చేస్తే ఆ కోపంలో కొట్టుకుపోవడమే తప్ప బతికి బట్ట కట్టడం ఉండదు. అలాగని ఇలా భయపడుతూ దొంగలా కూర్చుంటావా? చలి జ్వరం వచ్చిన దానిలో వణికిపోతావా? రా వెళ్దాం. ఆ, లేదు మావయ్య, వద్దు. నేనెక్కడికి రావడవా? చావు ఎదురుగా వచ్చినా భయపడ్డు మావయ్య. కానీ ఆ చావు వాడి రూపంలో వస్తుంది. నా వల్ల కాదు. వాడు నన్ను చంపేస్తాడు మావయ్య. నా వల్ల కాదు. వాడు నన్ను చంపేస్తాడు మావయ్య, చంపేస్తాడు. మీనా అమ్మా? మీనా? అవునమ్మా, మాట్లాడమ్మా. మాట్లాడు. హలో హలో అక్క ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానమ్మా. ఏంటి? హాస్పిటల్కి రాలేదేంటక్క? నేనా? వస్తున్నానమ్మా, వస్తున్నాను. మావయ్యని ఆ స్థితిలో చూసి కళ్ళు తిరిగాయమ్మా. నేను వచ్చేస్తాను, నువ్వు వచ్చేస్తాను. ఇంతకీ మావయ్య ఎలా ఉన్నాడు? ప్రాణాలకేం ప్రమాదం లేదు అంటున్నారు, కానీ 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేమంటున్నారు. నాకేం తోచట్లేదు. నువ్వు త్వరగా వచ్చాయక్క. ఉంటాను. ఆ, ఆ, ను- పెట్టు. వస్తున్నా, పెట్టు. ఎలా మావయ్య? మీనా హాస్పిటల్కి రమ్మంటుంది. నేను అక్కడికి వెళ్ళాను. అమ్మో, ఆలోచన వస్తేనే చచ్చిపోయేంత భయంగా ఉంది మావయ్య. పోనీ వాణ్ణే చంపేస్తే? వాడికి స్పృహ వచ్చేలోగా హాస్పిటల్లోనే వాణ్ణి చంపేస్తే? హాస్పిటల్లోనా? అది సాధ్యమయ్యే పనేనా మావయ్య? మనకి సాధ్యం కానిదేముందమ్మా? చంపు మావయ్య, చంపు. 3వ గంటకి తెలియకుండా వాడి కన్ను ముయ్యాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అప్పుడు ఈ ప్రపంచమంతా ఏకమైనా నన్ను ఏమీ చేయలేరు. నేనే వాణ్ణి లేపేస్తానమ్మా. మావయ్య, నిజంగా నువ్వు అనుకునేది అనుకున్నట్లు చేస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. ఇప్పుడు లెక్కలెందుకమ్మా? 2 గంటలు ఓపిక పట్టు. వాడి గుండె ఆగిపోయేలా చేసొస్తాను. నిజంగానే మావయ్య? అవునమ్మా. వాడి చావు కబురు వినడానికి సిద్ధంగా ఉండు. ఓకే మావయ్య, పని పూర్తవగానే మన ప్లేస్కి వచ్చేసి. అలాగేనమ్మా.
డాక్టర్ గారు, ఎస్ ఏం లేదు డాక్టర్ గారు, మా బాబాయ్ గారి కండిషన్ ఎలా ఉంది? అందుకేగా వచ్చింది. వెళ్ళి పేషెంట్ని చూసి చెప్తాను. అంటే మీరు